వారం రోజులుగా మనకు తెలంగాణలో హైదరాబాద్లో వర్షాలు ఎట్లా వస్తున్నాయో మనకు తెలియని ముచ్చట కదా, అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే వర్షాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల వల్ల దాదాపు 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పాఠశాల గవర్నమెంట్ స్కూల్ అది కూలిపోయింది. ఇక్కడ రాజస్థాన్ జలావర్ జిల్లాలో ఆ పాఠశాల భవనం కూలిపోయి దాదాపు 8 మంది 9 మంది విద్యార్థులు స్పాట్లో అక్కడికక్కడనే చనిపోయినారు. దాదాపు 30 మంది పిల్లలు గాయపడ్డారు. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది, ఐసీయూలో ఉన్నారు. అంటే ఆ బిల్డింగ్ ఎప్పుడో కట్టి దాని లైఫ్ టైం అయిపోయింది, శిథిలం అయిపోయింది, పెచ్చులు రాలి పడుతున్నాయి అని చెప్పేసి పలుసార్లు అధికారులకు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఆ బిల్డింగ్ని డిస్మెంటల్ చేయలేదు. ఆ రకమైన పరిస్థితి, దానివల్ల ఆ బిల్డింగ్ కూలిపోయి ఈరోజు ప్రాణనష్టం జరిగింది. సో అలాంటి బిల్డింగ్స్ మన తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు చాలా ఉన్నాయి. మనం హైదరాబాద్లోని ఇప్పుడు సుల్తాన్ షాహీ అనే ఏరియాలో ఉన్నాం. ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్. ఇది ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా. ఇది ఇప్పుడు కాదు, 20 కాదు, 30 కాదు, 40 కాదు, 50 కాదు, దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి, అంటే ఇండిపెండెన్స్ కంటే ముందు నిర్మించినటువంటి గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా, ఇక్కడ స్థానికులు కూడా. అయితే ఇది దాదాపు 4 గదుల స్కూల్. ఇది 4 రూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రూమ్స్. ఎప్పుడో కట్టినది. దీనివల్ల ఏంటంటే మొత్తం డ్యామేజ్ అయిపోయి వర్షానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయినాయి. నీళ్ళన్నీ కూడా తరగతిగా స్లాబ్లోంచి క్లాస్లోకి దిగుతూ ఉన్నాయి. దీంతో ఏం చేశారు, ఈ స్కూల్ అంతా కూడా మొత్తం కంప్లీట్గా దీంట్లో పిల్లల్ని ఇది లేకుండా పక్కనే ఇంకో కొత్త బిల్డింగ్ నిర్మించి ఆ స్కూల్లో పిల్లల్ని కూడా అక్కడికి అందరినీ తరలించారు. ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ అయితే ఖాళీగా ఉంది. మరి ఈ 60 ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి బిల్డింగ్ పూర్తిగా శిథిలమైపోయినప్పటికీ కూడా దీన్ని అధికారులు కూల్చేస్తే ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు హైదరాబాద్లో 178 బిల్డింగ్స్ ఉన్నాయి, ఇట్లాంటి పాత బిల్డింగ్స్. సో వాటన్నిటిని కూడా కూల్చాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ స్టాఫ్ టీచర్లతోటి విద్యార్థులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉంది, దీని పరిస్థితి ఏంటి, అంటే ఒకవేళ ఇది కూలితే ఎట్లా ఉంటుంది. అంటే ఇక్కడ దాదాపు 200 మంది 300 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ సెక్షన్ ఉంది. సో కూలితే అట్లాంటిది జరగడానికి ఘటన ఏమైనా జరిగితే ప్రాణ నష్టం ఉంటుంది. కాబట్టి అసలు ఎట్లా ఉంది స్కూల్ బిల్డింగ్, ఎట్లా ఉంది, దీని అక్కడ చూడొచ్చు మనం ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయినాయి. ఈ పిల్లర్లు పూర్తిగా కూడా దెబ్బతున్నాయి. స్లాబ్ నుంచి కూడా అక్కడ మన నీళ్లు గారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కింద 2 రూమ్లు, ఒకటి స్టాఫ్ రూమ్, ఒకటి కంప్యూటర్ ల్యాబ్, ఆఫీస్ రూమ్ లాగా అయితే వాడుతూ ఉన్నారు. పిల్లల్ని ఇందులో ఎవరిని కూర్చొనివ్వట్లేదు. ఒకసారి అడిగి చూద్దాం, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్తోని ఆ స్టూడెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ స్కూల్ ఆయమ్మగా పనిచేస్తున్నాం. ఈ బిల్డింగ్ దాదాపు 90-100 ఏళ్ళ క్రితం నుంచే ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ని మేము వాడతలేము, ఎందుకంటే ఎక్కడెక్కడనో వర్షాలు కురుస్తున్నాయి, పిల్లలు మీద గూలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మేము కొత్త బిల్డింగ్లో పిల్లలకు అడ్జస్ట్ చేసినాము. పిల్లలు కొత్త బిల్డింగ్లోనే ఉంటారు. ఇక్కడ మాత్రం ఎక్కువ రానియము. వర్షాలు వస్తేనే మాకు చాలా భయం ఉంటుంది, ఎప్పుడు కురుస్తుందో ఎప్పుడు ఏమవుతుందో అని. నేను ఇక్కడ 25 ఏళ్ళ సంది చేస్తున్నా కానీ నాకు ఇలాంటి పర్మనెంట్ ఛాన్సెస్ కూడా లేవు. ఎప్పుడు కాంట్రాక్ట్ బేసి మీదనే మాకు 3000 శాలరీలోనే మాకు గడుస్తుంది. కానీ ఈ బిల్డింగ్ ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది. మీరు వర్షాకాలం వచ్చినప్పుడు బిల్డింగ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. బిల్డింగ్ పరిస్థితి చాలా, గోడలకే నీళ్ళు వస్తాయి, డాబాలకే నీళ్ళు వస్తాయి. చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఈ స్లాబ్ ఏదైతే ఉందో, ఈ రైలింగ్ అంతా కూడా పూర్తిగా శిథిలమైపోయింది. కింది నుంచి కూడా నీళ్లు కారుతున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ 3 రూమ్లు ఉన్నాయి, పైన 2 రూమ్లు, కింద మొత్తం 5 రూమ్లు, పైన 2, మొత్తం 7 తరగతి గదుల భవనం. ఇది మొత్తం శిథిలమైపోవడం వల్ల ఎప్పుడు కూలుతుందో తెలియని ఒక సిచ్యువేషన్ ఉండడం వల్ల దీని అయితే ప్రస్తుతానికి వాడడం లేదు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ ఆ పెచ్చులు ఊడిపడినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందులో ఫ్యాను, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అట్నే వదిలేస్తున్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ పూర్తిగా కూడా గోడల్లోంచి అవి ఊడిపోయి నీళ్లు గారుతూ, గోడల నుంచి నీళ్లు గారుతూ చెట్ల ఊడలు అవన్నీ కూడా పెరిగిపోయి, అంటే భయంకరంగా దీని పరిస్థితి ఎప్పుడు కూలుతుంది. అంటే ఒకవేళ ఇందులో కనుక పిల్లల్ని కూర్చోబెట్టి ఆ చదువు చెప్తే ఎప్పుడు కూలి మీద పడి ప్రాణాలు పోయాయంటే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ టీచర్లు చెప్తా ఉన్నారు, మేము జిహెచ్ఎంసీకి కావచ్చు, విద్యాశాఖకు లెటర్లు ఇచ్చినాం, వాళ్ళు తొందరలోనే కూల్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకసారి అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే ప్రైమరీస్లో ప్రైమరీ స్కూల్ కూడా నడుస్తూ ఉంది, హై స్కూల్ కూడా నడుస్తూ ఉంది. 10th క్లాస్ వరకు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు, సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది అంటే ఆ పాత బిల్డింగ్ స్కూల్, దాని పరిస్థితి ఎట్లా ఉంది? బిల్డింగ్ సార్ అది డేంజరే ఉంది, కానీ మొత్తం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేస్తాం సార్ వీళ్ళకి. జిహెచ్ఎంసీలో కూడా డిమాలిషన్ పర్మిషన్ అయిపోయింది, కానీ అక్కడ మేము పిల్లలేం పంపలేం, అక్కడ బ్లాక్ చేసేస్తాం ఏరియాని. లంచ్ అవర్లో షార్ట్ ఇంటర్వెల్ కూడా ఒక 2 టీచర్స్ నిలబడతారు, ఇక్కడ నిలబడితే పిల్లల్ని ఇట్లా పంపిస్తాం సార్. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలంలో అయితే కొంచెం అది డేంజర్ కనిపిస్తుంది, బట్ పిల్లల్ని పంపలేం, క్లాసెస్ అక్కడ నడుస్తలేవు సార్. అది అంటే ఎప్పటి బిల్డింగ్ ఇది, ఎంత కాలం క్రితం బిల్డింగ్ అయినా ఎన్ని బిల్డింగ్ సార్ ఇది 1940s 50s అనుకుంటా బిల్డింగ్ ఇది. ఇక్కడ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యే ఇక్కడ ఉంది, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈయన స్టూడెంట్, హీ వాజ్ ద స్టూడెంట్. సో హీ ఆల్సో టేకెన్ ద
ఇనిషియేటివ్ అమౌంట్ కూడా శాంక్షన్ అయిపోయింది సార్. అది డిమాలిషన్ అమౌంట్ కూడా శాంక్షన్ అయిపోయింది, కానీ ఎందుకు లేట్ అవుతుందో మాకు తెలుసలేదు సార్. అది అంటే మీ నుంచి ఏం ప్రయత్నం చేసినారు? లెటర్స్ ఆల్రెడీ చేస్తాం సార్. స్కూల్ నుంచి డిప్యూటీ ఐఓఎస్ డిఓ మేడం దగ్గర నుంచి అన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి. అది ఫైనాన్స్ మ్యాటర్ అని డిలే అవుతుంది అనుకుంటాం సార్ మేము. అంటే ఇక్కడ చూసేందుకు బిల్డింగ్ కొంచెం అంటే డేంజరస్గానే ఉంది. మొత్తం వర్షం వస్తే కూడా నీళ్ళు కూడా కారుతూ ఉన్నాయి. అంటే పిల్లలు అక్కడికి వెళ్తే అంటే ఎప్పుడు కూలైతే తెలియని సిచ్యువేషన్లో ఉంది. పిల్లలు అక్కడ వెళ్ళకుండా కానీ మీరు ఎట్లా చూస్తున్నారు? దానికి మొత్తం కంప్లీట్గా అది వాడలేదు. ఆఫీస్ రూమ్ స్టాఫ్ రూమ్ లాగా వాడుతున్నారు. అక్కడ మీకు పర్లేదు, ఆ సేఫ్టీగానే ఉంది? అక్కడ మేము కూడా ఎక్కువసేపు కూర్చోం సార్. ఓన్లీ మార్నింగ్ సంతకాలు పెట్టడానికి రిజిస్టర్లు అక్కడ ఉంటాయి. పిల్లల్ని అక్కడ వైపు మేము వెళ్ళనియం. ఓన్లీ మేము కూడా కూర్చుంటే పావుగంట కూర్చొని ఇటువైపు వచ్చేస్తాం. ఎక్కువసేపు అక్కడ ఏం కూర్చోం. పిల్లలు కూడా ఎవరు వెళ్ళరు. ఎటువంటి క్లాసెస్ అటువంటి ఏం జరగవు అక్కడ. అంటే ఎట్లా ఉంది? అంటే బిల్డింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మీకు భయంగా ఉంటుందా? అంటే పిల్లలు ఉంటారు చాలా మంది. భయంగా అంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు దీనికి వచ్చి క్వాలిటీ టెస్ట్ చేశారు. దానికి చేస్తేనే డిమాలిషన్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారు. అది మేము త్రూ డిప్యూటీ ఐఓఎస్ వాళ్ళు సబ్మిట్ కూడా చేసాం. ఫండ్స్ రిలీజ్ కాలేదు, ఏందో అక్కడ ఏదో పైన ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇంకా డిమాలిషన్ చేయలేదు. లెటర్ అయితే ఇచ్చేసారు. హై స్కూల్లో ఎంతమంది ఉంటారు ఓవరాల్గా ఇక్కడ ఈ కాంపౌండ్లో? ప్రైమరీ స్కూల్ మొత్తం ఎంతమంది పిల్లలు ఇక్కడ? ఇక్కడ హై స్కూల్లో 200+ ఉంటారు సార్. ప్రైమరీలో 100+ ఉంటారు. ఇక్కడ మనకు టీచర్ ఉన్నారు, మేడం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మేడం? అంటే బిల్డింగ్ స్కూల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పిల్లలు చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు, పెద్ద పిల్లలు తిరుగుతూ ఉంటారు. మీరు కూడా ఈ ఏరియాలో అంటే వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలుతా అనేది తెలియని సిచ్యువేషన్లో ఉంది కదా, మీకు ఏమనిపిస్తుంది? ఏం అనిపిస్తుంది అంటే సార్, అట్లయితే ఏం ప్రాబ్లం లేదు. మేమంతా ఇక్కడనే ఉన్నాయి, క్లాసెస్ న్యూ బిల్డింగ్లోనే ఉన్నాయి. ఇక్కడనే ఉంటారు పిల్లలు, కూడా ఇక్కడనే ఉంటారు, మేము కూడా ఇక్కడనే ఉంటాం. కాబట్టి పైన మాకు స్టాఫ్ రూమ్ ఉంది, అయితే మేము కూడా ఇక్కడనే కూర్చుంటాం. అటువైపు ఎక్కువ అది సైన్ చేయడం దానికి లేకుంటే ఏదైనా అవసరం ఉంటేనే వెళ్తాం. అట్లా అక్కడ కూర్చోవడం అంటే ఏం జరగదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే అట్లా ఏమనిపించదు. ఇట్లా వర్షాలు ఇట్లా వస్తేనే కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, పోనీయకుండా చూసుకుంటాం అంతే. అంటే ఎట్లా ఆఫీస్లో స్లాబ్లోంచి రూఫ్ నుంచి కావచ్చు, గోడల నుంచి కావచ్చు, వాటర్ అవి కారు? అంటే రూమ్లో అయితే అట్లా ఏం పడదు, ఈ కార్నర్స్లోనే పడతాయి. రూమ్స్లో అయితే అట్లాంటి ఏం పడతలేవు. పెచ్చులోడి పడడం అట్లాంటిది ఏమైనా జరిగిందా? పైనుంచి పెచ్చులోడి పడడం అంటే రూమ్స్ లోపల కాదు, ఈ బయట కొంచెం పడ్డాయి. రూమ్స్లో అయితే సేఫే ఉన్నారు. అయితే మా ఆఫీస్ రూమ్ మేము వాడుతున్నాము, అదైతే పర్వాలేదు అనిపిస్తుంది. ఇటువైపు అంతా కొంచెం డేంజర్ పరిస్థితులు ఉంటాయి. ఎట్లా ఉంది మీకు? వర్షాకాలం వస్తే ఇప్పుడు ఈ పాత బిల్డింగ్ ఇది కులగొట్టాలి. యాక్చువల్గా 70-80 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ అని చెప్తున్నారు. మొత్తం నీళ్లు కారుతున్నాయి, గోడలు అక్కడక్కడ పెచ్చులు పడుతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది బిల్డింగ్ చూస్తే? ఈ బిల్డింగ్ చాలా పాతది. ఇది ఎప్పుడు కూలిపోతుందో కూడా మాకే తెలీదు. టీచర్స్ మమ్మల్ని అక్కడ పంపించరు. అక్కడ క్లాసులు కూడా ఏం జరుపుకోము. మేము ఇక్కడే తింటాం, ఇక్కడే లంచ్ చేసుకుంటాం. ఒకవేళ దీన్ని కూలగొట్టినా కొంచెం గ్రౌండ్ అవుతుంది, మాకు ఆడుకోవడానికన్నా ఉంటుంది. లేకపోతే ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టినా కొన్ని రూమ్స్ అన్నా తయారవుతాయి క్లాసులు చెప్పుకోవడానికి. ఇంకా ఇది ఎప్పుడు కూలిపోతుందో వర్షం పడితే. అందుకే మాకు టీచర్ వాళ్ళు అటు సైడ్ మమ్మల్ని పంపిస్తలేరు, మేము ఇక్కడే ఆడుకుంటున్నాం. అంటే ఇప్పుడు అది ఎప్పుడైనా మీరు అట్లా ఆడుకుంటున్నప్పుడు కానీ ఇక్కడ క్లాస్ అవుతుంటే వస్తుంటే పోతుంటే అక్కడ నుంచి పెచ్చులుడు కానీ మీరు చూస్తున్నప్పుడు పెచ్చులుడు పడి గోడలు కానీ ఏమైనా ఊడిపడి అట్లాంటి ఏమైనా చూసారు ఎప్పుడన్నా? చూసాం. ఒకసారి సార్ అక్కడ ఉంటే బాల్ తాకి కొంచెం పెచ్చులు పడ్డది. ఇది పరిస్థితి. దాదాపు ఈ ఒక్క స్కూలే 80 సంవత్సరాలు 70-80 సంవత్సరాల క్రితం కట్టింది. అయితే ఇట్లాంటివి చాలా ఉండే హైదరాబాద్లో. మొత్తం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో దాదాపు 158 పాఠశాలల్లో దాదాపు 80% పాఠశాలలో కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి. అంటే 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కట్టినవి. గత ప్రభుత్వ హయాంలో ఇది మన ఊరు మన బడి అనే ఏదైతే కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమంలో భాగంగా చాలా స్కూల్స్ కొంచెం రిపేర్ అవ్వడం కానివచ్చు, కొత్త తరగతి గదులు నిర్మించడం కావచ్చు, అట్లా జరిగినాయి. కానీ ఇప్పటికీ 20% అయితే హైదరాబాద్లో అంటే ఏదైతే ఓల్డ్ సిటీ ఏరియా ఉందో పురానప్పులు కావచ్చు, సైదాబాద్ కావచ్చు, అంబర్పేట్, ఖైరతాబాద్ కొన్ని ఏరియాల్లో హైదరాబాద్ జిల్లాలో ప్రధానంగా 20% వరకు ఇలాంటి పాత స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్స్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇంకా రకరకాల ప్రభుత్వం సంబంధించిన బిల్డింగ్లు అయితే పాతే ఉన్నాయి. వాటిని వీలైనంత తొందరగా డిస్మెంటల్ చేస్తే ఏదైతే రాజస్థాన్ జలావర్ జిల్లాలో జరిగిందో అలాంటి ఘటనలు జరగకముందుకి అప్రమత్తం అయితే బాగుంటుందని చెప్పేసి ఇటు స్థానికులు అంటూ ఉన్నారు, ఇటు టీచర్లు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు విద్యార్థులతో పాటు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.